ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోటోమేటిక్ చాలా స్వాగతం. ఈ వీడియోలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన రెమెడీని ఇక్కడ వివరిస్తాను. అది ఏంటంటే ఆ శ్లోకాన్ని ఇక్కడ వివరిస్తున్నాను, వినండి. అస్మిన్ పరాత్మన్ మను పాద్మ కల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోరి అనంత భూమా మమ రోగరాశం నిరుంది పాతాలయ వాసవిష్టో అనేది శ్లోకము. ఈ శ్లోకం మహిమాన్వితమైనది. ఆరోగ్యం ప్రసాదించే మంత్రశక్తి ఉన్నది. నారాయణ భట్టాద్రి అనే మహనీయులు గురువాయూర్ శ్రీ కృష్ణ భగవాన్ మీద ఉన్న భక్తితో నారాయణీయం అనే గ్రంథాన్ని రచించారు. అందులో ఎనిమిదవ దశకంలోని 13వ శ్లోకం ఇది. ఇది మనకి స్తోత్రంలో కూడా దొరుకుతుంది. కంచి పరమాచార్య స్వామి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఎటువంటి అనారోగ్యం ఉన్న ఈ శ్లోకం రోజుకు 18 సార్లు 41 రోజుల పాటు చదివితే, పారాయణం చేస్తే సమస్యలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పారు. అంటే సాక్షాత్తు కామాక్షి అమ్మవారు చెప్పినట్టు అన్నమాట. ఆహార నియమాలు ఏమీ ఉండవు ఈ శ్లోక పారాయణానికి. పూజ సమయంలో చదవాలని కూడా ఏమీ లేదు. రోజులో మీకు వీలైన సమయంలో హాల్లో కూర్చొని చదువుకోవచ్చు. నమ్మకంతో చదువుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు. భక్తితో నమ్మకంతో ఎక్కడైనా ఉండి మీరు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోండి. ఈ ఆరోగ్య సమస్య నుంచి బయటపడండి. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు కొందరు అసలు పూజ గదిలో కూర్చొని ఎలాంటి పూజలు చేసుకోలేరు కదా. అలాంటి వారు ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బయటపడాలంటే ఈ శ్లోకాన్ని రోజుకు 18 సార్లు చొప్పున 41 రోజుల పాటు పారాయణ చేయండి. నమ్మకంతో చేయడం వల్ల తప్పకుండా మీకు ఈ అనారోగ్య సమస్యలు బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. అమ్మవారి మీద నమ్మకంతో చేయండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్ని రకాల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శుభమస్తు. ఓం శ్రీ మాత్రే నమః.